సార్ వీళ్ళకి అంటే మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో అసలు వైఎస్ఆర్సీపీకి రావణ్ అండ్ టీంకి ఏమైనా సంబంధం, ఎందుకంటే ఎయిర్పోర్ట్ విజువల్స్ కూడా బాగా సంచలనం అవుతున్నాయి. అదిగో చూడండి అక్కడ ఎయిర్పోర్ట్ విజువల్స్ కూడా బాగా సంచలనం అవుతున్నాయి. ఏమన్నా వీళ్ళకి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందంటారా? మీరు గెస్ట్ చేసిన దాంట్లో మీరు ఎక్కువ వాళ్ళతో జర్నీ చేశారు కాబట్టి ఈ మధ్యకాలంలో. నేను అనుకోవటం వర్మ గారు, ఇనీషియల్ స్టేజ్ లో నిజంగా ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఎవరికైనా సరే సపోర్ట్ చేస్తాము, ఏ విధంగా వచ్చినా సపోర్ట్ చేస్తాము, మేము ప్రజాస్వామ్యం కోసం ఉన్నామని అని మాట్లాడుతున్నారు కదా. మరి పిఠాపురంలో అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం కోసం ఎందుకు రాలేదు? కాకినాడలో అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం కోసం ఎందుకు రాలా? మచిలీపట్నంలో అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు రాలా? యలమంచిలో అరెస్ట్ చేసి పాయకరావుపేటలో అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు రాలా? మళ్ళీ ఊపా కట్ట చట్టం పెట్టినప్పుడు ఎందుకు రాలా మీరు? అంటే ఏ రోజైతే రావణ్ అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ అయితే మా లింకులు బయటకు వస్తాయి అనుకున్న సందర్భంలోనే మీరు నన్ను తప్పించి మీరు ఎంటర్ అయ్యారనేది నా ఎలిగేషన్. అంటే వైసీపీకి వాళ్ళకి లింకులు ఉన్నాయని నమ్ముతున్నారా మీరు? ఎస్టాబ్లిష్ అవుతుంది కదా ఇక్కడ వర్మ గారు. నా హూ ఈజ్ చౌదరి గారు ఎవరైతే అతని పేరు ఇప్పుడు ఈ రోజు నోటీస్ ఇచ్చి పిలిపించారు, గమనాన్ని పిలిపించారు. హీ వాజ్ వెరీ మచ్ ప్రజెంట్ ఫ్రమ్ ద డే వన్ ఎవరైతే ఆయన ఉన్నారో. సార్ గమనా మీకు ఎప్పుడైనా తారసపడిందా ఏదైనా సందర్భంలో? మచిలీపట్నంలో ఫస్ట్ టైము షికేమని మచిలీపట్నంలో వచ్చిన తర్వాత అప్పటి వరకు ఫోన్ కాంటాక్ట్. మచిలీపట్నంలో వచ్చిన రోజున మార్నింగ్ షీ టాక్ టు మీ, షీ హ్యాడ్ ఏ వెరీ లెంగ్తీ టాక్ అండ్ ఆఫ్టర్నూన్ నేను మచిలీపట్నం కోర్టుకు వెళ్ళాను. ఈవినింగ్ 7 o'clock ఐ కేమ్ టు నో దట్ షీ మెట్ జగన్మోహన్ రెడ్డి. నేను వెంటనే పిలిచాను. నేను ఈవెన్ ఇంకొక 1 hour 2 hours లో రిమాండ్ కు తీసుకొస్తాను, రావణ్ని పెడతాను. ఎందుకంటే అప్పటికే జనాలు చాలా రావణ్ని బయటకు తీసుకొస్తే కొట్టడానికి చంపడానికి జన సైనికులందరూ రెడీగా ఉన్నారు. ఆ ప్రాసెస్ లో నేను రిమాండ్ బయటకు తీసుకొచ్చి కోర్టులోనే 4-5 hours పెట్టారు రావణ్. ఆ సందర్భంలో మేము కూడా కోర్టు బయట వెయిట్ చేస్తూనే ఉన్నాం కారులో కూర్చొని. ఆ సందర్భంలో నాకు జగన్ కలిసిందని చెప్పిన వెంటనే నేను గమనాన్ని పిలిపించాడు. గమ నువ్వు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఏమైనా కలిసావా అన్న. ఎస్ ఐ మెట్ జగన్ అన్న. ఫర్ వాట్ పర్పస్ యూ మెట్ హిమ్ అన్న. అంటే ఫర్ సపోర్ట్ అండి. వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ వాంట్ అన్న. అంటే లీగల్ సపోర్ట్ అండ్ అదర్వైజ్ సపోర్ట్ అండి. దెన్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వాళ్ళ టీం వస్తుంది, చేసుకోండి అని. దెన్ ఐ లెఫ్ట్ కోర్ట్. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయారు మీరు ఇమీడియట్ గా? వెళ్ళిపోయిన తర్వాత నా కారుకి అడ్డం పడిపోయింది అన్న. కారు నేను కదలనివ్వను, మీరు ఇమ్మీడియట్ గా మా ఇతను కేసు చేయాలి, మీరు వెళ్ళిపోతే ఇప్పుడు నాకు ఎవరు తిక్కలేరు, ఇప్పుడు జగన్ వాళ్ళు రారు, మీరు వెళ్ళిపోతే నాకు ఎట్లా అని ఇంకా కారుకి అడ్డంగా పడుకుంటుపోయింది. మీరు ఇంకా విలేకరులు మీడియా అందరూ చూస్తూనే ఉన్నారు. నేను ఇంకా అందరూ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, శ్రవణ్ గారు ఈ టైంలో మీరు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, లాస్ట్ మినిట్ లో ఇప్పుడు రష్యా లాస్ట్ మీ మూమెంట్ లో మీరు వెళ్ళిపోతే ఆర్గ్యూ చేయడానికి ఎవరు అని నన్ను రిక్వెస్ట్ చేసిన మీదట దెన్ ఇమ్మీడియట్లీ అందరు చెప్పిన మీదట బాగా అది కరెక్ట్ కాదు, ఆమె ఏదో తప్పు చేసింది. సో మనం ప్రకాష్ రాజు ఇమ్మీడియట్ గా ప్రకాష్ రాజు గారు కాల్ చేసి శ్రవణ్ గారు బాధితులు అలాగే ఉంటారు, మీరు ఫీల్ అవ్వకండి, దయచేసి మీరు కూడా వెళ్ళి ఆ విషయంలో హ్యాండ్ అవుట్ చేసుకోండి, మీరు ఆర్గ్యూ చేయండి అన్న తర్వాత నేను ఐ రియలైజ్ మై సెల్ఫ్. సో ప్రకాష్ రాజు గారు కూడా మీకు టచ్ లో ఉన్నారా ఈ ఎపిసోడ్స్? ఆ క్షణంలోనే షీ కాల్డ్ ప్రకాష్ రాజు. శ్రవణ్ గారు వెళ్ళిపోతానంటున్నారు, మీరు ఒకసారి కన్విన్స్ చేయండి అని చెప్పినట్టుంది అమ్మాయి కాల్ చేసి. ఇమీడియట్ గా నేను చెప్పాను, సార్ దిస్ ఇస్ నాట్ రైట్. మాది ఒక రాజకీయ పార్టీ, వాళ్ళది ఒక రాజకీయ పార్టీ, మేము ఇంత కష్టపడుతుంటే మీరు వైఎస్ జగన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వీళ్ళకైనా బుద్ధి ఉండాలి, వాళ్ళకైనా బుద్ధి ఉండాలి. వాళ్ళు ఏమనాలి, అమ్మ శ్రవణ్ కుమార్ ఆల్రెడీ చూస్తున్నారు, ఆయన ఆల్రెడీ ఎంగేజ్ అయ్యి ఉన్నారు, అతనితో మాట్లాడి అతను ఓకే అంటే మేము వస్తామని చెప్పాల్సిన బుద్ధి జ్ఞానం వాళ్ళకి కూడా లేదు. వాళ్ళు ఏంటి అంటే జడా శ్రవణ్ కుమార్ అంటే ఏముందిలే చెప్తున్న ప్లేటర్ అనుకొని ఈ రోజు ఆ నెత్తి మీద చేయబెట్టాను కదా, భస్మాసుర రాష్ట్రం ఇచ్చినాడు అని అందరూ ముంచేశారు. సో ఆ సందర్భంలో నేను మచిలీపట్నంలో ఆర్గ్యూ చేశాను వరమ గారు, బెయిల్ వచ్చింది, మళ్ళీ వెంటనే పాయకరావుపేట వాళ్ళు తీసుకెళ్ళాను. సో నేను ఆ రోజు గమనాలు చెప్పాను, ఇంకోసారి మీరు కనపడితే మాత్రం నేను కేసు వదిలేస్తానమ్మా, ఐఎమ్ వెరీ సారీ, దయచేసి మీరైతే మాత్రం ఈ కేసు విషయంలో మాత్రం మీరు నన్ను కలవద్దు, ఎవరి ఉంటే వాళ్ళ మిస్సెస్ రమ్మనండి, మీరైతే కమ్యూనికేట్ చేయొద్దు అని చెప్పేసారు. ఎందుకు అలాగ అన్నారు శ్రవణ్ గారు? ఎందుకంటే షీఈస్ కాంటాక్టింగ్ ఎవ్రీబడి. ఈమె చేసే పనుల వల్ల రావణికి నష్టం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆవిడ పేర్ని నాని కనపడితే పేర్ని నాని, ఇంకొకరు కనపడితే ఇంకొకరికి షీఈస్ క్రియేటింగ్ సమ్ రక్కస్ ఓవర్ ది సిచ్యువేషన్. వాళ్ళిద్దరూ ఏంటంటే కొలీగ్సా మీకు అనిపించినంత వరకుని? ఏమన్నా రిలేషన్ ఏమన్నా ఉందా అంటే, ఏమైనా ఫ్యామిలీ రిలేషన్ కానీ అలాంటి? నేను అనుకోవటం ఇనిషియల్లీ ఐ థాట్ ఆఫ్
ఆమె వైఫ్ ఏమో అని అనుకున్నా. బికాస్ ఆమె అంత కష్టపడుతుంటే 3 రోజులు నేను ఫోన్ లో 10 నిమిషాలకు ఒకసారి ఎవ్రీ 15 మినిట్స్ ఒకసారి కాల్ చేస్తుంటే, పర్లేదమ్మా మీ హస్బెండ్ బయటకు వస్తాడు అని చెప్పి అల్టిమేట్ గా నేను అన్నానమ్మా మీ ఆధార్ కార్డు అను ఒకళ్ళకి పంపించండి, ఇమీడియట్ గా ఇక్కడ కేసు ఫైల్ చేయాలి అంటే, వాళ్ళ వైఫ్ కి పంపిస్తాను సార్ అని. ఓకే మీరు కొలీగ్ గా అన్నాను. ఎస్ అండి ఆయన కొలీగ్ అండి. ఓకే వెరీ గుడ్, అయితే వాళ్ళ వైఫ్ దే పంపించండి అమ్మా అని చెప్పాడు. ఐ డోంట్ నో రిలేషన్ ఏదో మనకు సో తెలియదు. అప్పుడు దాకా మీకు తెలియదు అసలు గమన అన్న వాళ్ళు ఎవరో మీకు తెలియదు అప్పటి వరకు. ఐ డోంట్ నో. సార్ పొన్నవాళ్ళు గారు దీన్ని టేకప్ చేయడం ఎలా చూడాలి, మీరు అబ్జర్వ్ చేసింది? వర్మ గారు నేను ఒక మాట చెప్పను, ఎవరైనా ఏ కేసు అయినా టేకప్ చేయొద్దు, నాకు ఏ విధమైన అబ్జెక్షన్ ఉండదు. అంటే పొన్నవాళ్ళు గారు వేరు కదండి, పొన్నవాళ్ళు గారు టేకప్ చేసి కేసు నేను అదే చెప్తాను. ఎవరు ఏ విధంగా టేకప్ చేసినా బాధితులకు ఏ లాయర్ మీద నమ్మకం ఉంటుందో, ఏ డాక్టర్ మీద నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. వాట్ ఈస్ అ పాయింట్? మనం అడగటం, మనం ఆగని అంటంలో లేదు. నేను నా మీటింగ్కి వచ్చాడు కాబట్టి రావణ్ విషయంలో నేను బాధ్యత తీసుకొని రావణ్ విషయంలో బయటకు తీసుకురావాలి. బికాస్ అవర్స్ ఈజ్ అ పొలిటికల్ పార్టీ, నన్ను నమ్ముకొని వచ్చాడు కానీ నేను ఒక బాధ్యత తీసుకున్నాను. దీన్ని టేక్ ఓవర్ చేయాలి. మేబీ రావణ్ ఇంకా ఫర్దర్ గా ముందుకెళ్తే వాళ్ళు ఇప్పుడు ఇంద్రసేన చౌదరి ఇస్తున్న ఫైనాన్షియల్ సపోర్ట్, వీళ్ళ మీటింగ్లు ఎక్కడున్నాయి, వీళ్ళ ఆఫీసులు ఎక్కడున్నాయి, ఇవన్నీ బయటపడతాయి. కాబట్టి నన్ను పర్పస్ఫుల్ గా తప్పించి సుధాకర్ వచ్చారా, ఐ డోంట్ నో. మేబీ నేను ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే నాకు అదేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఎవరైతే వీళ్ళ ఆఫీసు అక్కడే ఉందంట, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బిల్డింగ్ లో ఆఫీస్ ఉందంట, అంటే ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ వాళ్ళకి వెళ్తుందంట. ఇది పోలీస్ స్పెక్యులేషన్, ఐ డోంట్ నో. నేను అథెంటికేటెడ్ గా నేను కన్ఫర్మ్ చేయలేను వర్మ గారు. కాదు మీరు కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తుంటారు కదా మీ సోర్సెస్ లో, మీరు ఏం తక్కువ ఆయన ఏం కాదు కదా, మీరు ఆవలిస్తే పేగులు లెక్కటేస్తారు. లేదు అలా ఏం లేదు, వాళ్ళు ఆవులించకపోయినా పేగులు లెక్క పెట్టే వాళ్ళు వీళ్ళంతా. సో వాళ్ళ దగ్గర మన పప్పులు ఉడకు. మీరు లేట్ గా తెలుసుకున్నారు అది? లేట్ గా ఏం తెలుసుకోలేదు, నేను ఇప్పటికి కూడా వాళ్ళని నేను బాధితులుగానే చూస్తాను వర్మ గారు. కానీ వైఎస్ఆర్సీపీ కూడా ఒక 5 years ఈ పార్టీ రూలింగ్ లో ఉన్న పార్టీగా, ఒక అపోజిషన్ పార్టీగా ఎవరిదైనా ఒక బాధ్యత తీసుకునేటప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో ఆలోచించాలి, దాని వెనుకున్న మనుషులు ఏమిటో ఆలోచించాలి తప్ప కుసిక్కుమని చెప్పేసి ఏదో దొరికింది కదా అని నెత్తికి చేపెట్టేసిస్తే అల్టిమేట్ గా ఇప్పుడు దానివల్ల వాళ్ళందరూ నష్టపోతున్నారు.